మడతాడు ఏంది ఓవరాక్షన్ చేస్తున్నావు నువ్వు ఇగో ఇది నేనే మడతాడు తీసుకో నిన్నది పంది మడతాడు నీకేమైంది సోగులాడుతుంది సోగులు పోయి అద్దం ముంగట నేనేం సోగులు అదే అద్దం ముంగట నువ్వే పడతా సోగులు నా భర్త నేను మాట్లాడుతున్నా నా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు ఎడికైనా పోతావా అన్న రెడీ అవుతున్నావు నా అందం నా ఇష్టం నీకెందుకు అబ్బో ఉందమ్మా ఇంత అందంగా కోడి మొహం వేసుకొని నేను అందంగానే ఉంటా మరి నీ అంతా నేనేముండ కోడి ముఖం లాగా కోడి అవును మంచి తీసుకొని పైంటు పట్టు నీ షర్టు తీసుకొని పైంటు తీసుకొని టీ షర్ట్ ఇది నీయే తీసుకో ఇది నీట తీసుకో ఇది నీ డ్రెస్ తీసుకో అదే మమ్మీ రెడ్డి పందినా జాను మమ్మ అనుకో కొడుతుంది సప్పుడాగా మాట్లాడదాం ఇద్దరం ఫస్ట్ స్టార్ట్ చేసి నువ్వు ఫస్ట్ నువ్వే పడేసిన చెట్టు నేనేం పడేది అర్థమైందా చల్లు చల్లు అయిపోయింది అంతా మంచిది ఏ అంటే మడత ఏం చేస్తావు అమ్మ ఏ చల్ ఇవి తీసి నాకు దోశ నేను మడత పెట్టా ఏ దాన్ని జల్దీ మడత పెట్టి రాసుకుందాం పోయి పో నేను మడత పెట్టా అక్క మమ్మీ ఇడిపోయింది అక్క ఇంట్లో లేదు మమ్మీ బయటికి పోయింది వచ్చేసరికి లేట్ అవుతుందంట మమ్మీ వచ్చేవరకు లేట్ అవుతుందా అక్క డాడీ హాల్ ఉన్నాడు అక్క ఒక్కడే ఉన్నాడు ఒక్కడే ఉంటే ఒప్పించి నాన్న నీకు ఇంత కూడా బ్రెయిన్ లేదు మమ్మీ లేనప్పుడు డాడీని ఏమని అడిగితే డాడీ ఇప్పిస్తాడు ఇప్పుడు కేఎఫ్సీ అన్నాం అనుకో కేఎఫ్సీ కూడా ఇప్పిస్తాడు అడుగుదామా అబ్బా కేఎఫ్సీయా అరే నువ్వు చెప్తుంటే నా నోట్లా నీళ్ళు కడుతున్నాయే నువ్వు పోయి అడిగిరా పో నేను నీ బట్టలు కూడా మడతెడతా అబ్బా అమ్మ నేను పోయి అడిగితే నువ్వు కొంచెం కేఎఫ్సీ తింటావా ఏమవుతున్నాడు ఇద్దరం పోయి అడుగుదాం అరే జాను ఎన్ని బట్టలు ఎదుడు మడతెట్టేటి నువ్వు పోయి మడతెట్టి రమ్మ నేను నీట్గా మడతెట్టి చదివి పెడతా ఇక మళ్ళీ నేను అడిగి వస్తాను మొత్తం మడత పెడతావు కదా మడత పెడతా పో నేను పోయి డాడీని అడిగేసి వస్తా ఇగో పెద్ద బకెట్తే పెద్ద బకెట్ అది చిన్నది తెచ్చావు నాకే సరిపోదు అది నీకైతే ఎన్ని బకెట్లు పెట్టినా వేస్టే అన్ని తింటావు ఆగు పెద్ద బకెట్ బుక్ చేయమని చెప్తా డాడీ నీళ్ళు తెచ్చేయాలి డాడీ నీళ్ళేమొద్దు నాకు మళ్ళీ అక్కని చాయ్ పెట్టి ఇవ్వాలి డాడీ ఏమొద్దు నాకు ఎందుకు డాడీ మాకు హోంవర్క్ రాసినావా మాకు కేఎఫ్సీ కావాలి హోంవర్క్ రాసినావా అని అడుగుతున్నా ఫస్ట్ హోంవర్క్ రాయిపో డాడీ మాకు కేఎఫ్సీ కావాలి డాడీ ఫస్ట్ హోంవర్క్ రాసినాక కేఎఫ్సీ డాడీ ప్లీజ్ ఫస్ట్ నాడు హోంవర్క్ అయిపోయినాడు వస్తుంది ఫస్ట్ హోంవర్క్ అయిపోయినాడు ఏమైంది బుక్ చేసినా పెద్ద బకెట్ బుక్ చేసినా బుక్ చేసిన ఇంత పెద్ద బకెట్ బుక్ చేసిన నేను ఏం బుక్ చేయలే ఇప్పటికే డాడీ సీరియస్లు ఉన్నాడు హోంవర్క్ రాయమంటుండు హోంవర్క్ రాసినాక బుక్ చేస్తా అంటుండు నేను అందుకే అప్పుడే చెప్పినా దెబ్బ మడతేటి హోంవర్క్ రాసుకుందామే అని ఏదో ఆలోచించుకుంటా కూర్చున్నావు ఏ పో అక్క అక్క నీకు జొమాటోలకి బుక్ చేయడం వచ్చు కదా నేను మెల్ల డాడీ ఫోన్ తీసుకొస్తా బుక్ చేద్దాం సరేనా అరే డాడీకి తెలిసింది అనుకో నా పని అయిపోతుంది ఇక అరే అక్క నువ్వేం టెన్షన్ ఆడకు నేను పోయి డాడీ ఫోన్ తీసుకొస్తా సరేనా ఫోన్ ఏడుంది ఫోన్ అమ్మయ్యా అక్క తెచ్చినావా చెప్పు జొమాటో చెప్పే కాదు ఇక్కడ మ్యాట్లో వద్దు అయ్యా అన్ను కేఎఫ్సీ ఒక్కటి ఇవన్నీ బుక్ చేయాలా అక్క ఇవన్నీ బుక్ చేయక్క ఇవిడింది ఏది ఇగో ఇవన్నీ వద్దు సపరేట్గా కేఎఫ్సీ పెద్ద బకెట్ బుక్ చేసుకుందాం నా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా కావాలి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా దొరికింది ఇగో ఇవన్నీ జ్యూస్ అక్క అవన్నీ కూల్ డ్రింక్స్ నీకు కేఎఫ్సీ ఓకే కదా నీకు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఓకే కదా సరే పెద్ద బకెట్ బుక్ చేసినా ఇద్దరం షేర్ చేసుకుందాం ఇక సరే అరే పైసలు
జొమాటో అయినా పైకి వస్తాడు, అప్పుడు ఎట్లా ఉన్న పరిస్థితి? అయ్యా అక్క మనం అలా ఆలోచించలేదు అక్క. అంకు జానకున్నదా జానకనా ఎందుకు? అంకు పాలెట్ ఆడుకోవడానికి. ఏంది పావులాట ఆడుకోవడానిక? నీకేం పని లేదా? సాయంత్రం రాంగ్ వస్తావు ఆడుకోనికే. ఏం పర్లేదు, అందుకే ఊక ఆడడానికి వస్తున్నా. పిల్ల ఇంతలో ఎట్లా మాట్లాడుతుంది? మా జానే సోపతి పడితే అందరు ఇట్లా తయారవుతారు. అరే ఇంకో 5 minutesలో KFC వస్తుంది. యోగా ఆడ పక్క గలీలో ఉన్నాడు. జనక పాలెట్ ఆడుకుందామా? అరే ఏంది ఇది వచ్చింది? అరే దంచిక మాకు రాసుకురాంది, తర్వాత రా పో పో, మేమే పిలుస్తాం నిన్ను పో. సరేనా? మేము రాసుకుని ఉంది, మేము పిలిచినప్పుడు రా. సరేనా? ఇంకా బట్టలు కూడా మడతెట్టాలి. నేను పోను, నేను ఇన్నే ఉంటా. పో నాడు మీ ఇంటికో, నాడు పో మీ ఇంటికో. ఇగో ఇన్నే ఉంటా, మా మమ్మీ ఆడుకోమన్నది. మేము ఆడుకోము ఇప్పుడు, మాకు రాసుకుంది అని చెప్తున్నాం కదా. నాడు మాకు ఫుల్ ఉంది రాసుకునేది, మేము ఏం రాసుకోవాలి చెప్పు. పో మీ ఇంటికో పో అని చెప్తున్నా వద్దా అని చెప్తున్నాం కదా మేము. అక్క KFC వచ్చి టైం అయింది, ఇప్పుడు ఏం చేద్దాం? ఇది పోతలేదు. అరే ఒక పని చేద్దాం, KFC తీసుకురానికి ఎట్లా బయటికి పోవాలి కదా, దీన్నే పంపిద్దాం. పంపిద్దాం, దొరికితే గిరే దొరుకుతుంది, మనం మంచి తప్పించుకోవచ్చు. ఇదేం దొరకది, ఇదేమో హైట్ తక్కువ ఉంది, డాడీకి అనిపించది. అక్క ఓకే అక్క అడుగు. దంచిక ఇగో మేము నీకు ఒక పని చెప్తాం, గది చేస్తే నీకు చికెన్ లెగ్ పీస్ ఇస్తా. సరేనా? చికెన్ లెగ్ పీస్ ఇస్తారా? చికెన్ లెగ్ పీస్ ఇస్తా. చేస్తావా పని? ఇగో బయట KFC అయిన వస్తాడు, నువ్వు బకెట్ తీసుకొని రావాలి. KFC అంటే ఏంటిది అక్క? KFC అంటే అలా ఇంత లెగ్ పీసులు వస్తాయే, నువ్వు ఎప్పుడు తినలే? తినలే అక్క. జాను KFC అని వచ్చిండే, పంపి తిని. అరే దంచుకా ఇగో మెట్ల కడుక్కో, ఆయన ఇస్తాడు, తీసుకున్న డబ్బు ఊరికి రాల్సన్నా. సరే అక్క. దాయే దంచుకా షాప్కి వస్తున్నాం డాడీ, పెన్సిల్ తీసుకోనికి. దంచుకొని ఆయో జల్లి జల్లి పోదాం, మళ్ళీ ఆయన వస్తాడు. అక్క వచ్చిండు, ఇది మాదే. నడు దంచుక నడు. అరే దంచుక మా డాడీ చూస్తాడే, ఇది నువ్వు దాచిపెట్టు. ఇది దాచిపెట్టాలి తల్లి ఉంది. ఇంకా దాయి అక్క మంచి వాసన వస్తుంది అక్క. ఇంకా పీస్ మస్తు మస్తు టేస్ట్ ఉంటది. చేసింది ఇది నాకు దంచడానికి ఏం చెప్పినామే, ఒక పీసెస్ అని చెప్పినాం అంతే. అవన్నీ ఎందుకు ముడుతున్నావు నువ్వు నాకు ఇవ్వకపోతే డాడీ చెప్తా. అమ్మా ఇంత బ్లాక్ పెన్ చేసిన దంచుకా నువ్వు. 2 పైసలు లేకపోతే మీ డాడీకి చెప్తా నేను. వచ్చేటి అలా అయితే ఇంక నీకు 2 ఇస్తే మేమేం తినాలి? సూపర్ ఉందక్క. సాసి మస్తుందే జాను. మీరేంటి నాకు ఇస్తలేరండి? దానికంటే ఒక ముక్కి చిన్నది. చిన్న నాకు పెద్ద బుక్ కావాలి. ఇది తీసుకో. నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలి. దంచుకా నువ్వు ఎంతున్నావే, తీసుకో సపడాగా ఇస్తా. మీరేమో పెద్ద పెద్ద ముక్కలు, నాకు చిన్న ముక్కి ఇచ్చిళ్ళు. ఇస్తాం ఎంత చిన్న అని చెప్తే చెప్తే త్వరగా చెప్తా. చెప్పుకో. ఒకటి మిర్చి, బాగుంది చికెన్. ఎంత బాగుండదు. ఫ్రీ వస్తే అన్ని బాగుంటాయి. నేనే వచ్చిన బాక్స్ దాచిపెట్టి. తెచ్చిన అబ్బా రాసి పెట్టి. అయితే ఏం చేస్తారు మీరు? ఏం తింటారు? ఎక్కడిది మీకు KFC? ఎక్కడివి పైసలు? ఎక్కడివి? నేను ఆడనే కూర్చున్నా కదా, లోపలికి ఎట్లా వచ్చినాయి KFCవి? జానవి డాడీ దంచుకొని వచ్చింది డాడీ.
నేనేం తెమ్మన్నా డాడీ అన్ని అబద్ధాలు చెప్తుంది దంచుక అవును డాడీ దంచుకనే బుక్ చేయమన్నా అందుకే బుక్ చేసిన దొంగ ముఖంలో మళ్ళీ మీరే బుక్ చేసి నా పేరు చెప్తారా? గాయత్రి ఒక చిన్న పిల్ల బుక్ చేయమంటే మీరు బుక్ చేసుకొని తింటారా? దంచిక నీకేం పని లేదా? పవరాట ఆడుకుంటాను వచ్చినావు, వచ్చి ఈ పని చేస్తున్నావు నువ్వు. అంకుల్ వీళ్ళిద్దరే బుక్ చేసి మళ్ళా అబద్ధం చెప్తుండు. ఎందుకు దంచుక చూసావా అక్క ఎన్ని అబద్ధాలు చెప్తున్నా దంచుక అబద్ధాలు దంచుక మీరు అయినా నాకు తెలియకుండా ఇట్లా బుక్ చేసుకోవద్దు, అర్థమైందా? ఇంకొకసారి నాకు తెలియకుండా ఏమన్నా బుక్ చేసుకోరు అనుకో ఇట్లు కత్తరిస్తావి. ఏం తెచ్చుకోరు మొత్తం తింటారు నాకు తెలియకుండా నా పైసలు తీసుకొని. డాడీ మరి నాకు నువ్వు ఇవ్వద్దా? నాకు డాడీ బాగుంది కేఎఫ్సీ.